ఒకప్పుడు మీరా, సుజన అనే ఇద్దరు అమ్మాయిలు పక్కపక్క ఇళ్లలో నివసించేవారు. మీరా తల్లికి తన కుమార్తెను సంతోషంగా ఉంచడానికి చాలా ఇష్టపడేది. అందుకు ప్రతిసారి కొత్త కొత్త బొమ్మలను కొనేస్తూ ఉండేది. కానీ సుజన తల్లి మాత్రం దీనికి భిన్నంగా అవసరానికి తగ్గట్టు మాత్రమే బొమ్మలు మరియు ఫజిల్ బుక్స్ లాంటివి కొనేస్తూ ఉండేది. ఒకరోజు మీరా తన తల్లి దగ్గరకు వెళ్లి నాకు బోర్గా ఉంది అని చెప్పగానే ఆమె మళ్లీ కొత్త బొమ్మ తెచ్చి మీరాకు ఇస్తుంది. సుజన కూడా తన తల్లి దగ్గరకు వెళ్లి నాకు బోర్గా ఉంది, ఏదైనా కొత్త బొమ్మ కావాలి అమ్మా అని అడుగుతుంది. ఆ తల్లి నవ్వుతూ సరే అయితే నువ్వు ఆ సీలింగ్ను కాసేపు చూస్తూ ఉండు, నీకు కొత్తగా ఏమి కనిపించాయో నాకు చెప్పు అని చెబుతుంది. ఆ అమ్మాయి కొంచెం నిరాశగా సోఫాలో కూర్చొని సీలింగ్ వైపు చూస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపటికి ఆ అమ్మాయికి ఆ తెల్లని సీలింగ్పై నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు కదులుతున్నట్టు కనిపించడం మొదలవుతుంది. నిజానికి అది అంతా ఆమె ఊహ మాత్రమే. ఆమె ముఖం ఆశ్చర్యంతో నిండిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది, బోర్గా ఉండడం కూడా మంచిదే అని. మరుసటి రోజు స్కూల్లో డ్రాయింగ్ క్లాస్ జరుగుతుండగా ఆమె టీచర్ అందరినీ మీకు నచ్చిన బొమ్మని కాగితంపై గీయండి అని చెప్తుంది. మీరా ఆమెకు ఇష్టమైన సాధారణ బొమ్మని పెయింటింగ్ వేయగా, సుజన మాత్రం ఆమె తన ఊహలో నుండి పుట్టుకువచ్చిన విశ్వాన్ని వివిధ రకాల రంగులతో నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు పెయింటింగ్ వేస్తుంది. అది చూసిన డ్రాయింగ్ టీచర్ అద్భుతంగా డ్రాయింగ్ వేసావు సుజన, ఇవి ఎక్కడ చూసావ్ అని అడుగుతుంది. అప్పుడు సుజన నాకు బోర్గా ఉన్నప్పుడు నా ఊహల్లో చూశాను మేడం అని సమాధానమిస్తుంది. ఈ కథ వలన మనకు తెలిసే నీతి, బోర్ అనేది మన ఊహలకు తాళపు చెవి వంటింది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.